కనాలి కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకరినే కంటారు. ఆయనే నారా లోకేష్ గారు. ఈయన కూడా యాంటీ హీరో పాత్ర పోషించడంలో నిమగ్నమైపోయి ఉన్నాడు, దానిలో ఏ సందేహం లేదు. మూడో ఆయన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈయన మేము దత్తపుత్రుడు అంటే ఆయన కోపం వస్తుంది, మామూలుగా రాదు కోపం, కాళ్ళకుండా ఈ చేతుల్లోకి వచ్చేస్తుంటాయి దత్తపుత్రుడు అంటే. ఇవాళ అదే పాత్ర. ఆయన సుపుత్రుడు, ఈయన 100% దత్తపుత్రుడు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దేశమంతా కొట్టుకు తిని బ్యాగులు సర్దుకుంటూ ఉంటే ప్రధానమైనటువంటి ఆదాయం అంతానేమో లోకేష్ గారికి ఇస్తారు, కొద్దిగా కట్టలు మన సారు గారికి పంపిస్తుంటారు, ఆయన దత్తపుత్రుడు గారికి పంపిస్తుంటారు. దానితోనే సంతోషపడి దత్తపుత్రుడు గారు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని మోయటానికి, ఆయన చేసిన తప్పులన్నింటినీ కూడా కప్పిపుచ్చేందుకు పాత్ర వహిస్తుంటాడు. అప్పుడప్పుడు మా మీద కూడా విజృంభించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈయన సరే, మొదటి మనం వీరి గురించి మాట్లాడుకుందాం. సుపుత్రుడనండి, ఏకపుత్రుడనండి, ఏకైక పుత్రుడనండి నారా లోకేష్ గారు. ఆయన ఐటీ విద్యాశాఖ మంత్రి. ఆ శాఖను గాలికి వదిలేశాడు. ఆ శాఖలో మనం చూస్తే స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆహారంలో పురుగులు, హాస్టల్లోకి వెళ్తే కామెర్ల రోగాలు వచ్చి పిల్లలు హఠాత్తుగా చనిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాని గురించి మాత్రం మన లోకేష్ గారు పట్టించుకోడు. ఎందుకంటే ఆయన ఒక శాఖ కాదండి, చాలా శాఖలు చూడాలి. డిఫాక్టో సీఎం గారు ట్రైన్ అవుతున్న సీఎం. ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళు కొత్తగా రిక్రూట్ అయితే ఒక కలెక్టర్ గారి దగ్గర పెడతారు, ట్రైనీ కలెక్టర్ అంటారు. ఈయన ట్రైనీ సీఎంగా ట్రైన్ అవుతున్నాడు. ఏ శాఖలో కనపడితే ఆ శాఖలో వెళ్ళి పెట్టేస్తాడు. అన్ని శాఖల్లో, సకల శాఖల్లో పెడతారు, ఇచ్చిన శాఖ మాత్రం గుండుసున పెడతాడు. అన్ని శాఖలు, ముఖ్యంగా రెవెన్యూ ఆదాయం ఉన్న శాఖ, ఎక్సైజ్ ఆదాయం ఉన్న శాఖ, ఫైనాన్సు, ఇలాంటి ఆదాయం ఉన్నటువంటి శాఖల్లో 3 గంటల సేపు పెట్టారండి మాక్ అసెంబ్లీ. 3 గంటల సేపులో 1.5 గంటల సేపు మన గురువు గారి ఉపన్యాసమే. ఎవరు? లోకేష్ గారి నాన్నగారి ఉపన్యాసం. పాపం పిల్లలు అల్లాడిపోయారు అనుకో, నేను సుత్తంతా చెప్పుకొచ్చాడు. 45 ఏళ్లకే నేను ముఖ్యమంత్రిని అయ్యాను అన్నాడు. అంటే ఆదర్శంగా ప్రజలకి లేదా విద్యార్థులకి అర్థం కావాలనే ఉద్దేశంతో. ఎస్, కమాన్, నువ్వు ఎలా అయ్యావు చెప్పు. చెప్పాల్సింది వాళ్ళకి. ఎవరికి? ఆ విద్యార్థులకు నువ్వు ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యావో, ఎన్టీ రామారావుని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి అయ్యావో, ఏ విధంగా మీడియాని ఉపయోగించుకొని ఎన్టీ రామారావు గారిని అపాస్పాలు చేశావో, ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని ఏ విధంగా వాడుకున్నావో, వెంకటేశ్వరరావుని వాడుకున్నావు, హరికృష్ణ వాడుకున్న తర్వాత వాళ్ళ తొంగలు తొక్కినటువంటి విధానాన్ని నువ్వు చెప్పుంటే ఆ పిల్లలు నీకు చెప్పేవాళ్ళు సమాధానం గట్టిగా. పాపం అదేం తెలియదు కదా. పాపం చేతులు కట్టుకుని వాళ్ళు విన్నారు, నువ్వు పంతులు చెప్పినట్టుగా చెబుతుంటే వాళ్ళు విని కాముగా వెళ్ళిపోయారు. కాముగా వెళ్ళిపోవడమే కాదయో, దానిలో ఒక పాత్రధారుణ్ణి ఒక టీవీ ఇంటర్వ్యూ చేస్తే సరే, అతను ఏదో పాత్ర వహించాడంటే ఏ పాత్ర వహించాడో నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. నీ ఇష్టమైన పొలిటీషియన్ అంటే నా హీరో, సూపర్ హీరో జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. చూసారా మీరు? చూడకపోతే చూడండి. అంటే ఎందుకయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం అంటే, స్కూళ్ళు బాగు చేశాడండి, చదువులు బాగు చేశాడండి అని చెప్పాడు. తర్వాత దాన్ని ఏదో తిమ్మిడి బొమ్మిని చేసి మళ్ళీ అతని చేత ఏదో చెప్పించుకోవడానికి ప్రయత్నం చేశాను. నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, నువ్వు పిల్లల్ని ఎంత ట్రైనింగ్ చేసినా వారి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకో తెలుసా? విద్యాలయాలని బాగు చేసినటువంటి వ్యక్తి, ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ప్రతి వ్యక్తికి, ప్రతి పిల్లవాడికి విద్య కావాలని భావించినటువంటి వ్యక్తి, అమ్మఒడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. అందువల్ల విద్యార్థుల హృదయాలలో ఆ నోట విని ఆయన సూపర్ హీరోగా భావించారు. దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం పాపం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నంగా నేను ఈ విధంగా చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, ఈ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, వారి సతీమణి మీద ఎన్ని రకాలుగా దూషించాలో అన్ని రకాలుగా దూషించి
వారికి యూట్యూబ్లకు డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేస్తున్నటువంటి దుష్ట సాంప్రదాయాన్ని ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. నిజమైన వారసుడు. మీడియాని నమ్ముకొని బతికేటటువంటి వ్యక్తులే తప్ప ప్రజల్ని నమ్ముకుని బతికేటటువంటి వ్యక్తులు కాదు. ఎదుటి వారి మీద దుష్ప్రచారాన్ని చేయడం ద్వారా తమ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలనేటువంటి దుర్బుద్ధితో ఇవాళ ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు మన లోకేష్ గారు అని సందర్భంగా చెబుతూ, పైగా ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను మీకు ప్రస్తావన చేయాలి. ఇక మూడు ఆయన చెప్పాక ఇందాక ఇద్దరు అయిపోయారు. మూడు ఆయన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు. 100కి 100 దత్తపుత్రుడు. శభాష్గా పనిచేస్తున్నాడు లేదు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి, చంద్రబాబు నాయుడు గారిని మొయ్యటానికి అద్భుతంగా పనిచేస్తున్నాడు. నెంబర్ 1 ప్రైజ్ ఇవ్వాలి అతనికి, దానిలో ఏ విధమైన సందేహం లేదు. మనం చూశాం కదా, మీరు శంకర్ గుప్తా డ్రైన్ రాజోలు వెళ్ళాడు. అక్కడ ఏంటంటే చాలా లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి. వాటన్నిటినీ పరిశీలించడానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళారు, పరిశీలించారు. పరిశీలించి రైతులతో ఇంటరాక్షన్ పెట్టారు. ఎంత తండాలు పడ్డాడయ్యా పాపం, నాకు అర్థం కాలేదు. చూస్తే నాకే జాలేసింది. దత్తపుత్రుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా 2019 సంవత్సరం నుంచే ఈ ఉప్పు నీరు వల్ల కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన దగ్గర నుంచే ఈ కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి అనేది చెప్పించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం. శభాష్ దత్తపుత్ర, నీ చంద్రబాబు కోసం బ్రహ్మాండమైన గడ్డి కరుస్తున్నావయ్యా. ఒక్కసారి అది వినిపిస్తాను, మీరందరూ చూడాలని కూడా మనవి చేస్తున్నా ఆయన చేసిన ప్రయత్నం. అంటే సహజ సిద్ధంగా అనేది ఇప్పుడు మీకు ఇన్ని సంవత్సరాలు లేనిది 19 నుంచి ఎందుకు వచ్చింది? కేవలం ఓఎన్జీసీ గేల్ వల్ల సార్. ఓఎన్జీసీ గేలు రెండు కలిపండి. మళ్ళీ చెప్పండి. ఓఎన్జీసీ వల్లే పోయింది సార్. ఎందుకని? వాళ్ళ యొక్క కార్యకలాపాల వల్ల మాకు కనిపించకుండా ఒక అడుగున్నర భూమి కించుకుపోయింది సార్. దీని మీద ఎవరికైనా అవగాహన ఉందా? నమస్తే అండి, నా పేరు డాక్టర్ నాగరాజ్ యాదవ్. రీసెర్చ్ చేశాను, పిహెచ్డి సంపాదించానండి. నేనైతే ఇది ఈ రోజు వచ్చింది కాదండి, 40 సంవత్సరాల నుంచి మొదలైందండి. ఇది 40 సంవత్సరాలండి. 1980 నుంచి ఇక్కడ ఓఎన్జీసీ డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి. దీనికి సంబంధించి ఆంధ్ర చాలే చూశారు కదా పాపం మన పవన్ కళ్యాణ్ గారు 19వ సంవత్సరం నుంచి ఎందుకు వచ్చింది అని ఒక లీడింగ్ ప్రశ్న అంటారు. తెలియకుండానే వేశాడు. లీడింగ్ ప్రశ్న అంటే కోర్టులు వేస్తారు. ఏమయ్యా నీ పేరు రాంబాబు కదా అంటే రాంబాబు అంటారు. నువ్వు దొంగతనం చేయలేదు కదా అంటే దొంగతనం చేయలేదు అంటారు. 2019 నుంచే కదా జరుగుతుందంటే అవునండి అంటాడు. సాక్షి మన సొంత సాక్షి అయితే ఇది ప్రవేశపెట్టిన సాక్షి కాదు, ఒరిజినల్ మ్యాన్. అందువల్ల ఏం చెప్పాడంటే 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉందండి అన్న. అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉన్నది అని చెప్పాడు ఆయన. ఎందుకంటే రైతు కదా, బాధపడుతున్నటువంటి రైతు. అతన్ని నువ్వు 19 నుంచి ఉందని చెప్పించడానికి పడిసిన గడ్డి ఎంత ధర్మం అండి పవన్ కళ్యాణ్ గారు. నేను వీరుణ్ణి సూర్యుణ్ణి నిజాయితీగా ఉండేవాడిని అని చెప్పేవాడివి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి అంత గడ్డి గడిసే కార్యక్రమం చేశావో నాకు అర్థం కాలేదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని ఈ సందర్భంగా చెప్తున్నా. దాంతోపాటు ఇంకోటండి, ఈ జనసేన పార్టీ ఎందుకు ఏర్పడిందండి? ప్రశ్నించడం కోసం ఏర్పడింది. అవునా? ఇది టైటిల్ ఆడది. ప్రశ్నించడం కోసం ఏర్పడింది. కానీ ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పడానికి ధైర్యం ఉండదు. ఎందుకంత పిరికితనం నాకు అర్థం కాలేదు. మీరు అందరినీ అక్కడ రైతులతో ఇంటరాక్షన్ కోసం పిలిచారు. అంతా పగడ్బందీగా అందరికీ కార్డులు ఇచ్చి పిలిచారు. వాళ్ళందరితో ఇంటరాక్షన్ చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి గారు. ఒకానొక వ్యక్తి, అతని వైఎస్ఆర్సీపీ వ్యక్తి కాదు, మీ వాళ్ళైతేనే పంపించుంటారు. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు ఏంటో ఒక్కసారి వినండి. నేమ్ ఈజ్ గణబాబు, శంకరగుప్తం అండి మాది. సార్ ఇది మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి సార్ 1 మినిట్ అక్కడ నాకు అది ఆప్ చేస్తాను. సారీ ఇది ఆపేస్తాను. మీరు సమస్య చెప్పండి. మళ్ళీ ఇదంతా పొలిటికల్ కూడా
మైక్ మోగదండి, మోగదిక అయిపోయిందా? ఆపేసి చెప్తాను నేను ఎందుకు మోగదు. మొదలుపెట్టి మధ్యలో ఏదో క్విక్ మంది మళ్ళీ ఆపేసేస్తాడు. సెన్సార్ బోర్డ్. పవన్ కళ్యాణ్ గారు ముందు ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే సహించనుగాక సహించడు, కానీ ఈయన మాత్రం ప్రశ్నిస్తాడు. ఎవరిని ప్రశ్నిస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నిస్తాడు. చంద్రబాబుని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి అమ్ముకుంటుంటే ప్రశ్నించాడు. ఎందుకంటే అమ్ముకుండే క్యాష్లో తమకు వాటా ఉంటుంది కాబట్టి. ఇది నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారా మీరు పూర్వం చెప్పింది? ప్రశ్నించాలి అని. అక్కడే మళ్ళీ ఇంకో చోట వేదిక మీద చెప్తాడు, మీకు ఓటు హక్కు ఇచ్చింది, మీరు ఓటు వేసిన తర్వాత కూటమిని ప్రశ్నించాలి అన్నాడు. నేను ప్రశ్నిస్తే మాత్రం ఊరుకోవే. ఏం చేశాడు పాపం అతను? 2014లో మీరు సపోర్ట్ చేయమంటే కూటమికి సపోర్ట్ చేశాం 2014లో. 19లో చేయమనలేదు, మళ్ళీ మొన్న చేయమంటే చేసి ఉంటాడు. అతను కూటమికి సపోర్ట్ చేసిన నీ అభిమాని అయి ఉంటాడు. అతను అడుగుతుంటే సైలెంట్ అయిపోయింది ఏంటండి మైకి? నాకు అర్థం కాలేదు. ఎందుకు సైలెంట్ అయిపోయింది? ప్రశ్నకు సమాధానం చెప్పలేమా? ప్రశ్న ఎదుర్కోలేవా? ఓటు వేసి నీకు 21 సీట్లు ఇచ్చి 100% స్ట్రైక్ ఇచ్చినటువంటి ఓటర్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాడివి నువ్వేం రాజకీయ నాయకుడు అయ్యా? నాకు అర్థం కాలేదు. నువ్వేం వీరుడు అయ్యా? నాకు అర్థం కాలేదు. పిరికి వాడివి నువ్వు. ఒక వ్యక్తి, నీకు ఓటేసిన వ్యక్తి నిన్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు మామూలు మాట్లాడతావు. ఏమంటా 2029లో మీరు అధికారంలోకి వస్తారనుకున్నారేమో, కలలు కనమాకండి, శాసిస్తున్నాడు. 2019లో కూడా చెప్పాడు, గుర్తుందిగా మీకు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, ఇది నా శాసనం అన్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ చెప్పబోయా ఇంకో 10 సార్లు చెప్పు. అయ్యో నువ్వు అన్నావు కదా, చూసి ఈర్ష్యపడ్డారు అందువల్ల నాశనం అయిపోయిందని. ఏది పాపం అనవసరమైన మాటలు. దారైపోయే బండన్న నెత్తిన పడమన్నట్టుగా అది కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు ఈర్ష్యపడి రాష్ట్రాన్ని విభజించండి, అదేనంట కారణం. ఇంక రెండో కారణం లేదంట. పిచ్చి మాటలు. మరి అట్టగా చెప్పు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, నెక్స్ట్ శాసనం అని 10 సార్లను. మొన్న 151 సీట్లు వచ్చినాయి. అంతకన్నా ఎక్కువ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతాడు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎందుకే భయం? నాకు అర్థం కాదు. రాడు 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 అని ముందు నుంచి చెప్పుకోవాల్సిన కర్మేంటి మీకు? 3.5 సంవత్సరాలు ఉంది ఎలక్షన్, అవునా? ఇప్పుడు ఎమ్మడే ఉందా? 15 సంవత్సరాల కూటమికే ఉండండి మీరు. ఎందుకు 15 సంవత్సరాల కూటమికి ఉండాలి? మీరేం బగలు తీశారని ఉండాలి? ఎందుకు ఉండాలా? తప్పుడు సాక్ష్యాలు చెప్పినందుకు ఉండాలా? కొబ్బరి తోటలో నాశనం అయిపోతుంటే అది జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి వల్లే నాశనం అయిపోయింది, అప్పుడే ఉప్పు నీరు వచ్చింది, అంతకుముందు రాలేదని చెప్పడం కోసం ఉండాలా? ఎందుకు అబద్ధాలు? నువ్వు సక్రమంగా చేస్తే అసలు కూటమికి అండగా ఉండాలని అడగాల్సిందేంటే, కూటమి పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే, కూటమి పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటే వద్దన్న ఓటేస్తారు, అవునా కాదా? వద్దన్న ఓటేస్తారు. కూటమి పరిపాలన సరిగా లేదు, నువ్వు కాళ్ళు పట్టుకున్నా గెడ్డం పట్టుకున్నా ఓటు వెయ్యరుగాక వెయ్యరు. 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం, 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం. 15 సంవత్సరాలు కాబట్టి జీవితాంతం కలిసి ఉండి ఎవడు కదన్నాడు? మాకేం అభ్యంతరం? నువ్వు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా జరిగేది జరుగుతుంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గుతున్నారు, ఇది వాస్తవం. లేకపోతే ఆ ప్రశ్న ఎందుకు అడుగుతారు? నేను చెప్పు. 2014లో అనే ప్రశ్న ఎదుగుతారు ధైర్యంగా? ఉప ముఖ్యమంత్రి, పోలీసు బందోబస్తు, గందరగోళం, అంతా సెలక్షన్ ఉంటే నిన్ను ప్రశ్నించానే శభాష్ అంటున్నా నేను. అలా ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే నీ డొల్లతనాన్ని చూసి ప్రశ్నిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాల గురించి ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నకు సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు పవన్ కళ్యాణ్ గారు. మీరు అసలు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి కాదు, మంత్రిగా కూడా పనికిరారు, రాజకీయ నాయకుడిగా అంతకన్నా పనికిరారు అనేది ఈ సందర్భంగా నేను నొక్కి ఒక్కాణించదలుచుకున్నాను, బల్ల గుద్ది కూడా చెప్పదలుచుకున్నాను.